Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language Class-76. ఎప్పుడు మనం for loop పోతాం. Every element present in the given sequence, if you want to perform certain operation, then we should go for loop. ఎప్పుడు while loop కి వెళ్తాం. For loop కు certain operation sequence లో జరుగుతోంది. If you want to perform certain operation, every element present in the given sequence, అప్పుడు for loop కి వెళ్తాం. ఎప్పుడు while loop కి వెళ్తాం. when we should go for while loop, నాకు తెలియదు how many times I execute, నేను ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తానో నాకు తెలియదు. The number of iterations in advance only, these many times I want 10 times, 20 times, 30 times I want, then we should go for while loop. ఇన్నిసార్లు నేను దీన్ని ఇటరేషన్ చేస్తాను అన్నప్పుడు దానికి వెళ్తాం. ఇఫ్ యూ డోంట్ నో ఇటరేషన్స్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే ఎన్ని ఇటరేషన్స్ అనేది మీకు తెలియదు అనుకోండి. యాజ్ లాంగ్ యాజ్ సమ్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ హ్యాపీలీ వీ షుడ్ గో ఫర్ వైల్. ఎంతవరకు అయితే నా కండిషన్ ట్రూ అవుతుందో అంతవరకు నేను చేస్తాను అన్నప్పుడు మనం హ్యాపీగా ఏం చేయొచ్చు, వైల్ లూప్కి వెళ్ళచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ వైల్ లూప్ అంటే దిస్ ఈజ్ ద సింటాక్స్. ఇలా ఉంటుంది సింటాక్స్. ఇదంతా ఫర్ లూప్. వైల్ లూప్కి వస్తాము. దిస్ ఈజ్ వైల్ లూప్. వైల్ లూప్, if we want to execute a group of statements iteratively, repeatedly, మళ్ళీ కొన్ని గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎంతవరకు, until some condition false, అంటే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు పోతుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు we should go for while loop. ఇప్పుడు సింటాక్స్ చూడండి. వైల్ కండిషన్ బాడీ, ఇది ఎలా ఉంటుందంటే టు ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 బై యూజింగ్ వైల్ లూప్ అన్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడ చూడండి, బిగినింగ్ ఇన్సిలైజేషన్, ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకున్నా, దానికి 1 అనేది ఇన్సిలైజేషన్ చేసాం. 1 ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ లొకేషన్ ఆఫ్ ఎక్స్, 1 బై ఎక్స్లో స్టోర్ అయింది. ఇప్పుడు వైల్ అనే కండిషన్ తీసుకున్నాను. ఇక్కడ వైల్ లూప్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని, అంటే ఎక్స్ ఇప్పుడు 1 కదా, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ కదా. అప్పుడు ప్రింట్ ఎక్స్ ప్రింట్ అవుట్. మళ్ళీ ఎక్స్ ఎంత ఉంది, 1 + 1 ఎంత, 2, మళ్ళీ ఇది 5 పోతుంది. 5 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కరెక్ట్. ఈ విధంగా ప్రింట్ చేసుకుంటూ 10 వరకు ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 11 అవుతుందో 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెక్ చేస్తుంది. రాంగ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. ఇదనమాట. సో ఇదే ప్రోగ్రామ్ని మనం తీసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇది కామెంట్ లైన్ కాబట్టి దానికి యాష్ అని పెట్టాం. టు ప్రింట్ ఫ్రమ్ 1 to 10 బై యూజింగ్ వైల్ లూప్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 10. ఇక్కడ 0 కూడా పెట్టుకో. 0 పెట్టుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 0 పెట్టుకుంటాను. ఇక్కడ కూడా 0 పెడతా. 0 నుండి ప్రింట్ చేయాలా అనేసి ఎంతవరకు 11 అంటాను, అంటే 10 వరకు ప్రింట్ చేయాలని. ఎండ్ -1 కదా ప్రింట్. ఇప్పుడు మనకి ఈ 1లు ఇవంతా వద్దు, తీసేస్తా. ఇది దీన్ని కూడా పైకి తీసిపోయి కిందకి తీసుకొని, ఇప్పుడు ఇది ప్రోగ్రామ్. నేను దీన్ని సేవ్ చేస్తాను. ప్రింట్ ఎక్స్ ఫైల్ లేకపోయేసి సేవ్ యాస్. ఇప్పటి వరకు 18 చేసాం. 19th ప్రోగ్రామ్ ఇది వైల్ లూప్ మీద. 19 సేవ్ చేస్తాను. ఏం చేస్తాను అంటే CLS, దీంట్లో PY PRG19.py చూడండి. 0 1 2 ఇక్కడ ఎండ్ -1 అనేది తీసుకోకుండా ఫుల్గా తీసుకుంటేసింది. Ctrl+C. కాబట్టి డాక్యుమెంటేషన్, ఇది ప్రోగ్రామ్కి అవుట్పుట్. దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఇది బాగానే ఉంది. కాకపోతే అలా కాదు, నాకు A1 నెంబర్సే కావాలి దీంట్లో కూడా. అప్పుడు ఎలా, ఎక్స్ ఉంది 0, ఇప్పుడు నేను ఇక్కడ 2 పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, A1 నెంబర్స్ ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. ప్రింట్ A1 నెంబర్స్ అంట.
ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 10 అనుకుంటాను, ఎందుకంటే 10. సో దీన్ని ఇప్పుడు ఫైల్ సేవ్ చేస్తాను. సేవ్ యాజ్ 20 సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను. ఏంటి ప్రోగ్రామ్ 20 రన్ 0 2 4 6 8 వచ్చేసింది ప్రోగ్రామ్. కంట్రోల్-C. ఇక్కడికి వచ్చి డాక్యుమెంటేషన్ కోసం మనం దీన్ని పెట్టుకున్నాం. కంట్రోల్-V. ఇది అవుట్పుట్. యాక్చువల్గా దీని ప్రోగ్రామ్ ఏంటి, ఇది అవుట్పుట్. ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇది ప్రోగ్రామ్. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ టు ప్రింట్ ఆడ్ నెంబర్స్ అనుకో, అప్పుడు ఇదే సేమ్ ప్రోగ్రామ్, జస్ట్ ఏం మారుతుందంటే హియర్ 1 అని వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 11 అని వస్తుంది. ఇక్కడ x+2 ఏమి నెంబర్స్ వస్తాయి, ఆడ్ నెంబర్స్. ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. బిగినింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ 11, స్టెప్ వాల్యూ 2. ఇప్పుడు ఇది ఆడ్ నెంబర్స్. ఫైల్ పోయి క్లిక్ సేవ్ యాజ్, ఇంట్లో పోయి 21 సేవ్. ఇప్పుడు రన్ చేస్తాం. CLS ప్రోగ్రామ్ 21 run 1 3 5 7 9 11 all are odd numbers. This is the procedure for odd numbers. Okay, ఈ విధంగా మనము వైల్ లూప్లో కూడా చేయొచ్చు. ఇదే దీన్ని మనము డిసెండింగ్ ఆర్డర్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x = 11 అని తీసుకున్నాం. ఇక్కడ ఎంతవరకు ప్రింట్ చేయాలా, 1 వరకే ప్రింట్ చేయాలి. ఓకే, 1 వరకే ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తావు, x-2 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగినింగ్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ కాకుండా మామూలుగా నెంబర్స్ ఫ్రమ్ 10 నుండి 11, 11 నుండి 1 ఎంతో వరకు ప్రింట్ చేయాలి. x = 11 ఈజ్ లెస్ దెన్ కాదు. ఇప్పుడు ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ప్రింట్ x -1 11 - 1 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ 10 - 1 9. x = 9 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ విధంగా ప్రింట్ చేసుకుంటే ఇది ఎక్కడి వరకు వస్తుందంటే టోటల్గా 1 వరకు, 1 - 1 0 వరకు వచ్చేస్తుంది. ఇది మనకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే నెంబర్స్ ప్రింట్ చేయడం. డిసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాం బై యూజింగ్ వైల్ లూప్. దిస్ ఈజ్ దీనికి ప్రోగ్రామ్ వచ్చి ఇది. దీని అవుట్పుట్ చూద్దాం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. అదే ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాను. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఫైల్, క్లిక్ సేవ్ యాజ్ 22 ప్రోగ్రామ్ నెంబర్ 22 to save, run 2. Enter some string 2 కాదు 22.
command prompt cd desktop cd python yt cd python yt cd loops దీంట్లో py prg22.py సో 11 10 1 డిసెండింగ్ ఆర్డర్లో ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఇప్పుడు అట్లా కాదు, నాకు ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ప్రోగ్రామ్ ఇక్కడ 10 ఉంటుంది, 11 ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేస్తాం. ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 11 to 1. x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎంత అంటే 2 డిఫరెన్స్. బిగినింగ్ 11, 11 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 11 ప్రింట్ అవుతుంది. 11 - 2 అంటే 9 అవుతుంది. అలాగా ప్రింట్ చేసుకుంటూ ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి నేను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే 23. నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. 23 చేసేస్తాను. 23 చూడండి, 9 11 9 7 5 3 ఈ విధంగా మనకి ఆడ్ నెంబర్స్ అనేది వస్తుంది. ఎంటర్ బ్యాక్ స్పేస్ అవుట్పుట్. సో కంట్రోల్ వి, ఇది అవుట్పుట్. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అయింది. ప్రోగ్రాంలో కట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ వచ్చి ఇది కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, డాక్యుమెంట్, కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఈ విధంగా ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ మనము ప్రింట్ చేసుకుంటూ రావచ్చు. దిస్ ఈజ్ ద మెథడ్. ఇది వైల్ లూప్లో కూడా ఈ విధంగా పూర్తి కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సో సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. నౌ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. CLS చేసి py prg17.py ఇది ప్రోగ్రామ్. ఎంటర్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఎంటర్ లిస్ట్ అంటున్నాను. ఈవెన్ నెంబర్స్ చేస్తాం ఫస్ట్. ఈవెన్ నెంబర్సే కదా చేస్తున్నాం. ఈవెన్ నెంబర్స్ది అంటే డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టుకున్నాం. కంట్రోల్ ఎస్, సేవ్, ఆల్ ట్యాబ్ లేకొచ్చి ఇప్పుడు ఎంటర్ లిస్ట్ అని ఏ లిస్ట్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇస్తాం 1 2 3 4 5 6. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఏముంది? 2 ఉంది, 4 6 8 10. మొత్తం ఎంత రావాలా? 30 రావాలి. ఇప్పుడు ఎంటర్ కొడతాం. ఎంటర్ 0 2 2 వచ్చింది. ఇలా కాదు, ఒకటే రావాలి నాకు. జస్ట్ బిగినింగే రావాలి. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ది సమ్ ప్రింట్ ఉంది. సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నాను. కంట్రోల్ ఎస్, ఈవెన్ నెంబర్స్ X% ఈవెన్ నెంబర్స్ సమ్ మాత్రమే రావాలి. 18 ఉంది. ఈ ప్రోగ్రామ్ ఓపెన్. 17th ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తాం. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఫ్రంట్కి పెడతాను. ప్రింట్ ఇక్కడ పెడతాను. కంట్రోల్ ఎస్, సేవ్, ట్యాబ్. ఇప్పుడు దీన్ని CLS ఎంటర్. 17 అన్న సమ్ ఎంటర్ లిస్ట్ అని. ఇప్పుడు ఏంటి? 2కు 4 యాడ్ చేస్తే 6 + 6 12, 12 + 8 20 + 10. ఎంటర్ కొట్టినా ఉంటే ద సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని వస్తాం. ఇలా కాకుండా
ఈ ప్రోగ్రామ్ కాకుండా నేను ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు అని పెట్టాను అనుకోండి, ఎక్స్క్లమేషన్ సింబల్ పెట్టాను. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తాను. ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రన్ చేస్తాను. ఇదే ప్రోగ్రామ్ రన్ చేస్తే నెంబర్స్ ఇస్తే ఇక్కడ ఆడ్ నెంబర్స్ అని కదా అర్థము. నాట్ ఈక్వల్స్ టు అంటే 1 + 3 4 4 + 5 9 9 + 7 16 16 + 9 25 రావాలి. చూద్దాం, ఎంటర్ చేసి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అనేది వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం వేరే ఏ నెంబర్స్ అయినా కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఓపెన్ చేసి 18 ప్రోగ్రామ్ ఉంది, 18th ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తా. ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఉంది. వేరే నెంబర్స్ ఇచ్చి నేను రన్ చేస్తాను దీన్ని. 18th ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చి 17 తీసేసి 18 రన్ చేస్తాను. ఎంటర్ లిస్ట్ అన్నాము. 10 20 30 40 ఈ విధంగా ఇచ్చాను. దీంట్లో ఇప్పుడు ఎంటర్ కొడితే అదేమో 450 వచ్చింది. అంటే అర్థమేమి, ఈవెన్ నెంబర్స్ సమ్ మొత్తం యాడ్ అన్నీ ఈవెన్ నెంబర్సే యాడ్ చేసుకునేసింది. అలా కాదు, నేను ఈసారి ఈ విధంగా రన్ చేస్తా. 11 12 13 14 15 16 17 18 19 వీటిలో ఈవెన్ నెంబర్స్ ఏవే ఉన్నాయి? 12 ఉంది, 14 ఉంది, 16 ఉంది, 18 ఉంది, 20 ఉంది. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తాను. చూడండి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 80. 12 14 26 32 42 42 18 50 60 + 20 80 వచ్చేసి. ఇదే ప్రోగ్రామ్ని కొంచెం మార్చేసి ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు అని పెడతాను. ఎక్స్క్లమేషన్ పెడితే నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి దీన్నే ప్రోగ్రామ్ని ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. అవే నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ కదా, 11 13 15 17 19 యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని 75 వచ్చింది. ఈ విధంగా మనం ఈవెన్ నెంబర్స్ అయినా ఆడ్ నెంబర్స్ అయినా చూడండి. ఇక్కడ మామూలుగా ఈవెన్ నెంబర్స్ 2 4 అయింది. ఇక్కడికి వచ్చేసి రన్ చేసాం, 25 వచ్చింది. ఏమండి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ అన్నీ ఈవెన్ నెంబర్సే. ఇక్కడ కొన్ని మాత్రం ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 12 14 16. ఇక్కడ ఆడ్ నెంబర్స్ 11 13 15 ఈ విధంగా ఏవైనా మనం రన్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్కి. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.